రైతులు ఎవరు ఆశ్చర్యపడవద్దని బొమ్మకూరు రిజర్వేర్ డ్యాము నుండి తపాస్పల్లి డ్యాము వద్దకు నీళ్లు రెండో పంపు ద్వారా రేపు ఉదయం 11 గంటలకు నీరు పంపింగ్ జరగబోతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాలరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేత వెంకన్న తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఏఈఈలతో మాట్లాడడం జరిగిందని రేపు 11 గంటలకు రిజర్వేర్ రెండవ పంపు ద్వారా పంపింగ్ జరగబోతుందని తెలియజేశారు. ప్రతాప్ రెడ్డి అన్న సూచన మేరకు ఈరోజు ఇరిగేషన్ ఈఈ గారితో మాట్లాడడం జరిగింది, ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. రేపు ఉదయం మనకు 9 నుంచి 10-11 మధ్యలో మనకు బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి తపాస్పల్లికి రెండో పంపు ఆన్ చేయడం జరుగుతుంది. రైతులు ఎవరు ఆధారపడవద్దు, పంట పొలాలందరూ అన్నిటికీ నీరు అందిస్తాం, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. మా ప్రతాప్ రెడ్డి అన్న తుషాలనే వస్తాయి, రేపు వస్తున్నాయి మనకు నీళ్ళు అని చెప్పి మనం తెలియజేస్తాం. రైతులకి తెలియజేయమనగా మన జనగామ జిల్లాలోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సలహా సూచన మేరకు ఈడీగాలతో మాట్లాడి మన బొమ్మకూరు రెండవ పంపు కూడా ఆన్ చేసి ప్రతి ఒక్క చెరువు నింపుతామని ప్రతాపన్న ఇది అతని కృషి వల్లనే జరుగుతుంది. మీరు రైతులు ఆధారపడవద్దు, మీ పంటలు కూడా ఎండిపోకుండా చూడడానికి ప్రతాపన్న చాలా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క చెరువు నింపమని ప్రతాపన్న గారు మాకు ఆదేశానుసారం మేము పనిచేయడం జరుగుతుంది. రేపు బొమ్మకూరి రెండో పంపు కూడా ఆన్ చేయడం జరుగుతుంది.